ఈ దిన మన వాక్యాంశము దేవుని కన్నులు నీ మీద ఉన్నాయి. ఎవరి అమ్మ నీ పిల్లల మీద, నీ భర్త మీద, నీ భార్య మీద, నీ ఇంట్లో మీద, ఇంటి పక్కన ఉన్న మీద. కొంతమంది కళ్ళు ఎప్పుడు ఎక్కువ మీద ఉంటాయి అన్నా కదా, ఎప్పుడు ఎవరి మీద ఉంటాయి? మంచిగా బతుకున్న వాళ్ళ మీద ఉంటాయి కొంతమంది కళ్ళు. కొంతమంది ఎవరి మీద ఉంటాయి? కళ్ళ బట్టలు కట్టుకున్న వాళ్ళ మీద ఉంటాయి కొంతమంది కళ్ళు. ఈ రోజు దేవుని వాక్యం చెప్తున్నది. ఏం చెప్పారు? దేవుని కన్నులు నిన్ను చూస్తున్నాయి. హల్లెలూయా. అందరూ సరిగా దేవుని కన్నులు నిన్ను చూస్తున్నాయి. అందరూ కూర్చున్నాం. దేవుని వాక్యంలో నుండి పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. బైబిల్లో తెరుచుదాం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచి వారిని అవి చూచుచుండును. హల్లెలూయా. ఏంటమ్మా? ఏంటి అవి? యెహోవా కన్నులు, దేవుని కన్నులు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కను దృష్టి ప్రతి స్థలం మీద ఉన్నారు, ప్రతి దేశం మీద ఉన్నారు, ప్రతి ప్రాంతం మీద ఉన్నారు, ప్రతి గృహం మీద ఉన్నారు. ఎవరు నమ్మిన నమ్మకపోయినా వాక్యం చెప్తున్నారు. ప్రతి స్థలం మీద అంటే నీ ఇంట్లో కావచ్చు, నువ్వు బయట ఉన్నప్పుడు కావచ్చు, అమ్మా నువ్వు ప్రయాణంలో ఉన్నప్పుడు కావచ్చు, నువ్వు వాహనం మీద ఉన్నప్పుడు కావచ్చు, నువ్వు మనసు మీద పడుకున్నప్పుడు కావచ్చు. ప్రభునందు ప్రియులారా, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. ఆ కన్నులు ఏం చేస్తున్నాయి తెలుసా? మంచి వారిని చెడ్డవారిని అవి చూస్తున్నాయి. హల్లెలూయా. ఎవరెవరు చూస్తున్నాయట? దేవుని కన్నులు. అందుకే భగవంతుడు ఏం చెప్పారు? మీరు దేవుని కన్నులు నిన్ను చూస్తున్నాయి. హల్లెలూయా. మంచి వారిని చూసే దేవుడు ఆయన, చెడ్డవారిని చూసే దేవుడు ఆయన. ప్రతి స్థలము ఆయన తెలుసు, ప్రతి స్థలము ఆయన తెలుసు, ప్రతి గృహము ఆయన తెలుసు. ఆయన తెలియదు మరుగైనది ఏది లేదట. దేవుని కన్నులకు మరుగైంది ఉంటదావా? అయ్యలా ఉంటదా? మాట్లాడాలి. దేవుని కన్నులకు మరుగైనది కదా. ఈ రోజుల్లో టెక్నాలజీని బట్టి, అమ్మ చదువుకున్న చదువును బట్టి, ఆ బంగారం షాపుల్లో, మెయిన్ హైవేలో కదా, ఒకప్పుడు ఉన్న ఇళ్లలో సీసీ కెమెరాలు పెట్టి తెలుసా? సీసీ ఫుటేజ్ మీకు అందరికీ ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, దొంగతనాలు ఎక్కడ జరుగుతున్నాయి. ప్రభునందు ప్రియులారా, మనుషులకు ఉన్న జ్ఞానంతోనే ఎప్పుడు ఎవరు వస్తున్నారు, ఎవరు దొంగలిస్తున్నారు, ఆ ఆఫీసులో ఏం జరుగుతుంది, ఆ కంపెనీలో ఏం జరుగుతుంది, ఇంట్లో కూర్చొని చూసే టెక్నాలజీ ఉంటే అర్థమవుతుందా? ఇది తెలుసు కదా. ఈరోజు కిరాణా షాపుల్లో కూడా వచ్చాయి, చర్చిల్లో కూడా వచ్చాయి. అవునా కదా? ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు, ఎవరు చెప్పులు దొంగలిస్తున్నారు, ఎవరి బైబుల్ ఎవరు ఎత్తుకపోతున్నారు కదా, ఎవరెవరు ఎలాంటి మనస్తత్వంతో వస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ రోజుల్లో మనకున్న టెక్నాలజీతో మనం సీసీటీవీలో చూస్తున్నాం, ఫుటేజ్లో చూస్తున్నాం, కెమెరాలో చూస్తున్నాం. ఆ కెమెరాలన్నీ కూడా ఒక సిస్టంలో కనపడతాయి. ఎంతమంది చూసారు మీరు? చదువుకున్న చూడలేదు, చదువుచ్చిన హైదరాబాద్ వరంగల్ చూస్తారు. సీసీ ఫుటేజ్లో ఎన్ని కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ ఎవరెవరు నరని కనపడతాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనుషులకే ప్రభునందు ప్రియులారా ఇంత జ్ఞానం ఉండి
చూసారా? ఇవన్నీ చేస్తున్నప్పుడు, చూడగలుగుతున్నప్పుడు దేవుని వాక్యం అంటుంది యెహోవా కన్నులు ఎక్కడున్నాయమ్మా? ఎక్కడున్నాయి? ప్రతి స్థలం మీద ఉన్నాయి. దేవుని కన్నులు లేని చోటంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు. దేవుడు చూడలేని స్థలం లేదు. ఎందుకు తెలుసా? ఆకాశం ఆయనది, భూమి ఆయనది. హల్లెలూయా. ఇందులో ఉన్న సమస్తం తేటను చూస్తాడు. పురుగులను చూస్తాడు, చీమలు కనపడతాయి, అన్నీ కనపడతాయి. ప్రభునందు ప్రియులారా, ఆయన కన్నులకు మరగైంది ఏది లేదట. అందుకోసమే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యం అంటుంది, చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడలే. అట్లనే మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము, స్పష్టంగా సృష్టము ఏది లేదో చూడండి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు. చూసారు? ఆయనకు కనబడని లోకంలో సృష్టము అన్నాడు. అంటే సృష్టి మొత్తం అని అంటాం. కనబడని సృష్టము ఏది లేదట. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉందో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక ఏం లేదట, మరుగు లేదు. హల్లెలూయా. మనుషుల ముందు కడుపులో పెట్టుకొని బయటకు మాట్లాడవచ్చు. కడుపులో పెట్టుకొని బయటకు మాట్లాడవచ్చు, లోపల ఉంచుకొని బయటకు మాట్లాడవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని వాక్యం ఉంటుంది. ఆయనకు దృష్టికి కనబడని సృష్టిలో ఏది లేదు, సృష్టము ఏది లేదు. ఇంకేమంటున్నాడు? మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నది. హల్లెలూయా. దేవుని కన్నులకు తేట కనపడుతున్నారు. ఏంటమ్మా? సృష్టము, సృష్టిలో ఉన్న ప్రతి స్థలము, ఆ సృష్టిలో ఉన్న ప్రతి స్థలము దేవునికి కనపడుతున్నప్పుడు, అమ్మా ఈరోజు నువ్వెందుకు కనపడవు? నా ప్రశ్న, నువ్వు కనబడవని ఎందుకు అనుకుంటున్నావు? అలా చాలాసార్లు మనుషులుగా మనం ఏమనుకుంటామంటే, మంచి చేసేటప్పుడే దేవుడు చూడాలి మనం కదా. మంచిగా బతికినప్పుడే దేవా నువ్వు నన్ను చూడాలా, నేను ఎట్లున్నాను, నేనేం చేస్తున్నాను. చాలాసార్లు అదే కోరుకుంటాను. మనుషులందరూ మేలు చేసేటప్పుడు ఫోటోలు కావాలా, మంచి చేసేటప్పుడు ఫోటోలు కావాలా, నలుగురికి కనబడాలనుకుంటారు. ఎప్పుడు మంచి చేసేటప్పుడు, దానాలు చేసేటప్పుడు, ధర్మాలు చేసేటప్పుడు, మంచి చేసేటప్పుడు నలుగురికి కనబడాలనుకుంటారు, వీడియోలు రావాలనుకుంటారు, ఫోటోలు దిగాలనుకుంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది, ప్రభునందు ప్రియులారా, యెహోవా కన్నులు ప్రతి స్థలము ఉన్నది. ఇగో ఏం చేస్తున్నాయట? ఆ కన్నులు మంచి వారిని, మంచి పనులు చేసేటప్పుడు చూసే దేవుడు, అమ్మా నువ్వు చెడు చేసేటప్పుడు కూడా చూస్తాడు కదా. అయ్యో ఈ లాఠీ మిస్ అయిపోట్లా. మంచి చేసేటప్పుడు చూసే దేవుడు నువ్వు తప్పిపోయినప్పుడు కూడా చూస్తాడు, నువ్వు తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు కూడా చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కన్నులకు మరుగు లేదు నాన్న. ఎవరి కన్నులకైనా మరుగు చేయొచ్చు. నీ తండ్రి కన్నులు మరుగు చేయొచ్చు, నీ తల్లి కన్నులు మరుగు చేయొచ్చు, నీ భార్య కన్నులు మరుగు చేయొచ్చు, నీ భర్త కన్నులు మరుగు చేయొచ్చు. నీవు లోకంలో సీసీ ఫుటేజ్లైన ఏం చేయొచ్చు, మరుగు చేయొచ్చు. ప్రవీణ్ పగడాల సేవకుని మరణం ఎన్ని సీసీ ఫుటేజ్లు వచ్చినా ఏందో ఇంకా దొరకడం. అంటే సీసీ ఫుటేజ్ కూడా ఏం చేశారు? మరుగు చేశారు. కానీ నా దేవునికి ప్రభునందు ప్రియులారా, ఆయన కన్నుల కట మరుగు లేక తేటగున్నది. హల్లెలూయా. ఏం జరిగిందో ఆయన తెలుసు.
ఎలా జరుగుతుందో ఆయన తెలుసు. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితం ఎలా ఉందో ఆయన ఎదుట మరుగలేదు నాన్న. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన కన్నులు నిన్ను చూస్తున్నాయి సహోదరుడా, సహోదరి. ఆయన కన్నులు నిన్ను చూస్తున్నాయి. ఆయన కన్నులు నిన్ను చూస్తున్నాయి. ఆయన నేత్రాలు నిన్ను చూస్తున్నాయి. ఆయన కన్నులు నీ మీద దృష్టి ఇచ్చారు. హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో దేవుని కన్నులు ఎవరి మీద ఉన్నాయో తెలుసా? 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాల్లో, ఈ రాకడ దినాల్లో ప్రభునందు ప్రియులారా 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనంలో తన ఎడల యథార్థ హృదయం గల వారిని ఎవరినమ్మా? తన ఎడల ఎవరైతే దేవుని పట్ల యథార్థమైన హృదయం అంటే ఏ కల్మషము లేకుండా, ఏ మత్స, ఏ డాబు, ఏ కలంకం, ఏ ముడత అమ్మా ఇవేమి ఉండదు కదా. చదవ ఒకసారి తన ఎడల యథార్థ హృదయము కలిగి యథార్థ హృదయము కలిగిన వారిని ఎవరిని యథార్థ హృదయం కలిగిన వారిని ఎవరినమ్మా? యథార్థ హృదయం కలిగిన వారిని. చెప్పండి పక్క వాళ్ళతో, యథార్థ హృదయం కలిగిన వారు. యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా ఏం చేస్తున్నట? హల్లెలూయా. దేవుని కన్నులు సంచారం చేస్తున్నాయి. హల్లెలూయా. దేవుని కన్నులు నీతో నడుస్తున్నాయి. హల్లెలూయా. ఎవరిని బలపరచడానికి? యథార్థంగా యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచడానికి, దీవించడానికి, ఆశీర్వదించడానికి దేవుని కన్నులు ఏం చేస్తున్నాయి? లోకమంతటా తిరుగుతారు. ఎక్కడున్నారు యథార్థవంతులు? ఎక్కడున్నారు నీతిమంతులు? ఎక్కడున్నారు ప్రార్థన పరులు? ఎక్కడున్నారు ఇదిగో నా మీద ఆశ పెట్టుకునేవారు? ఎక్కడున్నారు నా మీద ఆధారపడేవారు? ఎక్కడున్నారు నన్ను వెతికేవారు? వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆకాశం నుండి ఎదురుస్తున్నారు, తొలి వస్తున్నారు. హల్లెలూయా. వివేకము కలిగి నేను ఎక్కడి నుంచి వచ్చానో అని క్రైస్తవునికి ఆలోచన ఉండాలమ్మా. అలా నా రాజ్యం ఇది కాదు. హల్లెలూయా. నా దేశం ఇది కాదు, నా ప్రాంతం ఇది కాదు. హల్లెలూయా. ఇది మనది కాదు. ఈ లోకం మనది కాదు, మనతో తీయది. హల్లెలూయా. లోకం మనది కాదు. లోకం మనదైతే యుగ యుగాలు తరతరాలు ఇక్కడ ఉండిపోయేవారు. ఈ లోకం మనది కాదు. ఈ లోకం మనది కాదు. ఎవరిదయ్యా ఈ లోకం? ఎవరిది అమ్మా? ఎవరిది? మనం ఎక్కడికి వెళ్తాం అంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్కి వెళ్తున్నాం. నీ ఊరెక్కడంటే ఏం చెప్తావు? అమ్మా ఉద్యోగం కొరకు వరంగల్కి వెళ్ళిపోయావు. నీ ప్లేస్ ఎక్కడ? నెగిటివ్. నెగిటివ్ ప్లేస్. నీ సొంతూరు ఎక్కడ అంటే నీ ఆధార్ కార్డులో ఉంటారు అడ్రస్ అది. హల్లెలూయా. నీ సొంతూరు ఎక్కడ అంటే నువ్వు ఒకవేళ నమ్మలేదు అనుకో, నీ ఆధార్ కార్డు చూపెట్టు. నీ ఐడెంటిటీ కుమార్ సార్ అంతేనా? నీ ఐడెంటిటీ చూపెట్టు. అంటే అందులో ఏముంటుంది? నీ సొంతూరు, నీ నేటివ్ ప్లేస్. నువ్వు ఎక్కడోడివో? నువ్వు తెలుగోడివా? నువ్వు ఆంధ్రోడివా? నువ్వు తెలంగాణోడివా? నువ్వు రాయలసీమ? ఇది ఏ సీమో ఏ కోనో ఎక్కడుంటుంది? ఐడెంటిటీలో. హల్లెలూయా. మనం ఎవ్వరం ప్రభునందు ప్రియులారా ఈ లోకస్తులము కాదు. హల్లెలూయా. మనం ఎవ్వరము లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, లోకంలో నుండి ఏమీ యాకోబు అంటాడు లోకంలోకి ఏమి తీసుకురాలా? దిగంబరిగా వచ్చాను నేను. హల్లెలూయా. దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళిపోతారు భక్తులు. అందుకోసమే ప్రభునందు ప్రియులారా
ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని కన్నులు సంచారం చేస్తున్నాయి. ఎవరి కన్నులు తెలుసా? ఎవరి యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచడానికి, వారిని దీవించడానికి, వారికి తోడు ఉండడానికి, వారిని నడిపించడానికి, వారిని లోకములో గెలిపించడానికి, వారిని లోకములో ప్రభునందు పిల్లలా దేవుని బిడ్డలుగా వర్తిల్లునట్లుగా దేవుని కన్నులు ఎవరి మీద ఉన్నాయట? యథార్థవంతుల మీద. తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారికి ఇదిగో దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఆయన కృప, ఆయన ఆశీర్వాదం, ఆయన దీవెనలు, దేవుని తీర్పు ప్రభునందు ప్రియులారా దేవుడు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా చూస్తాడట. దేవుని దయను, దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెనలు ప్రభావం నేను ఉంటున్నాను. ఆయన యొక్క కనికరం ఎవరి మీద ఎప్పుడు కనికరం కావాలి, ఎప్పుడు కృప కావాలి, ఎప్పుడు అనుగ్రహం కావాలి, ఎప్పుడు దీవెన కావాలి, ఎప్పుడు ఆశీర్వాదం కావాలి, ఎవరి మీదికి తీర్పు రావాలి, దాని కొరకే చూస్తున్నాడు ఆయన. ఎవరికి కృప కావాలా, ఎవరికి దయ కావాలా, ఎవరికి ఆశీర్వాదం కావాలా, ఎవరికి దీవెన కావాలా, ఎవరికి మేలు జరగాల వాళ్ళతో చూస్తున్నాడు. రెండవదిగా అక్రమాలు, చెడుతనము, పాపం ద్వారా బ్రతికి వాళ్ళకి తీర్పు తీర్చడం చూస్తున్నాడట. హల్లెలూయా. అందుకోసమే యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. అవి మంచి వారిని, చెడ్డ వారిని ఏం చేస్తున్నాయి? ఆ కన్నులు మేము చూస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిని చూస్తున్నాడు ఆయన, చెడును చూస్తున్నాడు. చెడు విషయంలో న్యాయమైన తీర్పు తీరుస్తున్నాడు. చెడు విషయం ఏం చేస్తాడు? న్యాయం తీరుస్తాడు. మంచి విషయంలో మంచిగా బ్రతికేవాళ్ళు, మంచిగా జీవించే వాళ్ళనట ఆశీర్వదించి వారికి ప్రతిఫలాలు ఇస్తారట. మంచిగా బ్రతికే వాళ్ళకి ఏముంటుంది? ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదానికి ప్రతిఫలాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి హృదయం అయితే తన పట్ల సంపూర్ణంగా, యథార్థంగా, నీతిగా ఆయన వెతుకుతారో వాళ్ళ తరపున తన బలం చూపించడానికి ఆయన వాళ్ళ మీద దృష్టి పెడతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయంలో నువ్వే నాకు సాయం చేయాలి అని వాళ్ళు ఉంటారే. ఈ రోగం విషయంలో, ఈ బలహీనత విషయంలో, ఈ కష్టం విషయంలో, ఈ అప్పుల సమస్యల విషయంలో, ఈ ఆర్థిక ఇబ్బందుల్లో నాయనా నీవే నాకు సహాయం చేయాలి అని ఎవరైతే యథార్థంగా నిలబడుతున్నారో వాళ్ళను బలపరచడానికి, వాళ్ళను దీవించడానికి, తన బలమేంటో, తన ఆధిక్యత ఏంటో, తన ఎడల భయభక్తులు కలిగిన వారికి తానేంటో చూపించుకోవడానికే ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ఒక 4 విషయాలు మీతో జ్ఞాపకం చేసి ముగింపులో తీసుకొస్తాను. దేవుని దృష్టి మనం ఇప్పటిదాకా చూసాం. మంచి వారి మీద ఉంది, చెడ్డవారి మీద కూడాను ఉన్నాయి. ఇంకా అంతేకాదు, ఏం చెప్పాం? ఎవరైతే దేవుని ఎడల యథార్థమైన హృదయం కలిగి ఉన్నారో వారి ఎడల దేవుని దృష్టి వారి కొరకే ఈ లోకమంతా ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ గృహంలో ప్రార్థన వినబడతారు, ఏ గృహంలో దేవా నాకు సహాయం చేయి, దేవా నా కష్టాల నుంచి, దేవా నా కుటుంబాన్ని రక్షించు, దేవా నా పిల్లల్ని రక్షించు అని ఎక్కడ స్వరం వినబడతారో ఆ కుటుంబాల కొరకు, ఆ గృహం కొరకు, ఆ వ్యక్తి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? తన కను దృష్టి లోకమంతా సంచారం చేస్తున్నాడు. హల్లెలూయా. మరణ పడకలో ఉన్నవారు, చనిపోతున్నవారు, ప్రభునందు ప్రియులారా హాస్పిటల్లో ఉన్నవారు, దేవా సహాయం చేయి, దేవా ఈ లోకంలో దేవుడు నువ్వు ఉన్నావా, ఉంటే నా ప్రాణాన్ని రక్షించు, నా జీవితాన్ని రక్షించు. ఒకనాడు ప్రభునందు ప్రియులారా ఒక సేవకుడు చాలా అప్పుల సమస్యలు ఎదుర్కొన్నాడు. కుటుంబ సమస్యలు ఎక్కువైపోయాయి.
నలుగురేమో అన్నదమ్ములు, ఇద్దరేమో అక్క చెల్లెలు బహుశా. అయితే నలుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయితే వాళ్ళ కుటుంబంలో తల్లిదండ్రులు ఇరువురు కూడా ఇదిగో అందరికీ పెళ్లి చేశారు. అందరూ ఉమ్మడి కుటుంబంగా బ్రతుకుతున్నప్పుడు ప్రభువుకు ప్రియులారా, ఇంట్లో ఒక వ్యక్తి మాత్రం భక్తి అంటే చాలా ఇష్టం అండి. ఏమిష్టం? మాట్లాడరే, నోరు లేదే, ఇంతే మాట్లాడతారా? ఈ ఇంట్లో ఇంతే మాట్లాడతారేంటి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ వ్యక్తికి భక్తి అంటే చాలా పిచ్చి. కొంతమందికి ఫోన్ అంటే పిచ్చి, కొంతమందికి మాట్లాడాలంటే పిచ్చి, కొంతమందికి రకరకాల పిచ్చి ఉంటాయి కదా. ఈ వ్యక్తికి ఏం పిచ్చి అంటే భక్తి చేయడం అంటే పిచ్చండి. అయితే ఇదిగో ఈ దేవునికి ఇలా చేయాలి, ఆ దేవునికి అలా చేయాలి, ఆ దేవునికి అలా చేయాలి, ఆ దేవునికి అలా చేయాలి, ఆ దేవునికి అలా చేయాలి. ఏ దేవునికి ఎలా చేయమంటే ఆ పుస్తకాలు గుర్తుకొచ్చుకొని ఆ పుస్తకాలను చదివి అమ్మ ఓహో ఇట్లా చేయాలా, ఇట్లా చేస్తే ఈ దేవుడన్నా మా కష్టాలు తీసేస్తాడు, ఆ దేవుడన్నా కష్టాలు తీసేస్తాడు, ఈ దేవుడన్నా కష్టాలు తీసేస్తాడు, ఈ దేవుడన్నా కష్టాలు తీసేస్తాడు అని చెప్పి అన్ని దేవతలకు సంబంధించిన బుక్కులు పట్టుకొచ్చుకొని ఉపవాసాలు, నైవేద్యాలు, అమ్మ యజ్ఞాలు, యాగాలు, అమ్మ ఇంకేమంటాం జాగారాలు, ఇంకేమంటారు మీరు చెప్పొచ్చు, అన్ని చేస్తున్నాడు. ఏ పూజ అంటే ఆ పూజ, ఏ భక్తి అంటే ఆ భక్తి. మంచి కాలమైన భక్తి చేయాలి. ఒకవేళ చర్చలు ఇలాంటి రూల్స్ పెట్టి ఎట్లున్నాం, వచ్చిన కానించి మోకరించే ఉండాలి. ఎంతమంది గుడి బాగా ఎత్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొన్నటికి మొన్న అవుతుంది మంచి కాలు మీద ఎక్కున్నామా హైదరాబాద్, ఆడ గంటసేపు ఉన్నాడు. మన వీడియోలు కాదు, అవునా కదా? వాళ్ళ భక్తిని చూడండి. నీ భక్తి చల్లకుండా 10 నిమిషాలు అయితే కాలు అయ్యగారికి ఇచ్చేస్తావు. ఇతర నీ భక్తి చూడు ఎట్లుందో. 10 నిమిషాలు కూర్చోమంటే అవ్వ నీ కళ్ళని ఎవరికి ఉపయోగిస్తావు, నీ శవులను ఎవరికి ఉపయోగిస్తావు, నీ నడుమును ఎవరికి ఉపయోగిస్తావు, నీ కాళ్ళ ఎవరికి ఉపయోగిస్తావు. హల్లెలూయా. వాళ్ళ భక్తి ముందు మన భక్తి ఎంత నాన్న, అయ్యో అమాయకు భక్తి. అయితే ఈ దైవజనుడు దేవుణ్ణి ఎరగక ముందు రకరకాల పూజలు చేశాడు, అన్ని పూజలు చేశాడు. ఆయన అప్పు తీరట్ల. ఓ ఈ పూజ చేయాలి, ఆ పూజ చేయాలంటే అప్పులో అప్పు. ఏందవా బాగుపడాలంటే అప్పులో అప్పు అయితమని చెప్పి అప్పులన్నీ తెచ్చి ఏం చేశాడు, కుప్పలు పెట్టాడు. అప్పులు పెరిగిపోతున్నాయి. పూజ చేసి లాస్ట్కి దీంతోనన్నా బయటకు వస్తాం కావచ్చు, ఇది లాస్ట్ దీంతోనన్నా బయటకు వస్తా కావచ్చు, ఇది లాస్ట్ దీంతోనన్నా దేవుడు బయటకు అనుకొని చేసుకుంటూ పోతే ఏ లాస్ట్గా కాదా ఎన్ని పూజలు చేసినా ఏ దేవుడు కనపడడు. ఏ ఆపద ప్రభునందు పిల్లలు సమస్యలు తీరు, కష్టాలు తీరు, బలహీనతలు పోవు, అప్పుల సమస్యలు పోవట్లా. అయితే ఏమనుకున్నారు తెలుసా, అసలు లోకంలో దేవుడు అనేవాళ్ళు లేడండి. ఉంటే నా బ్రతికి ఎట్లా ఉంది, ఏ దేవుడు నమ్ముకున్న లాభం ఉంది అనుకుని ఏం చేశాడు తెలుసా, ఒక రాత్రి ఆయనకు భార్య ఉన్నది, 2 పిల్లలు ఉన్నారు. హల్లెలూయా. భార్య ఉన్నది, 2 కుమారులు ఉన్నారు. ఒక రాత్రి అనుకున్నాడు, నన్ను ఈ అప్పుల సమస్య నుండి, నా తల్లిదండ్రుల నుండి, ఇదిగో నా నాన్నల సమస్యల నుండి మేము ఎంతమంది కష్టపడ్డా తీర్చలేని అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. మమ్మల్ని ఎవ్వరు బయట రేపు మాకు అప్పుల ఇంటికి వస్తారు. అటో ఇటు నేను మా ఇంట్లో తెలియకలు ఉంది, నేనే సమాధానం చెప్పాలా? వాళ్ళు ఎవరు చెప్పలేదు. ఎవరైనా నేను లేకపోతే ఇంట్లో కాదక్కలాడేవాళ్ళకు. కనుక ఇతను ఏమనుకున్నాడు తెలుసా, లాభం లేదు, ఇంకా ఈ అప్పులు తీర్చలేదు, ఈ బాధలు భరించలేదు, కన్న పిల్లలకు చెప్పలేదు, భార్యకు చెప్పలేదు. ప్రభువుకు ప్రియులారా, రాత్రి అనుకున్నాడు నేను చచ్చిపోతానని. హల్లెలూయా. అనుకున్నాడట, నేను చచ్చిపోతాను, ఈ అప్పులు నేను తీర్చలేను, ఈ బాధలు నేను తీర్చలేను, నా పిల్లలను నేను సాగలేను, పెంచలేను, నా పిల్లల్ని ఎక్కడైనా అనాథాశ్రమంలో ఇస్తాను అనుకున్నాడట. అనుకొని నేను చచ్చిపోతాను అనుకున్నాడట. అనుకొని నిర్ణయం తీసుకుంటే ప్రభునందు ప్రియులారా, ఎదుటి మాట జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా. ఇది నా వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా,
ఆ వ్యక్తి అలా నిర్ణయించుకొని నేను చనిపోతాను అనుకుని ఆలోచన చేసుకొని ప్రార్థన చేసుకొని అంటే ఎవరో పూజ చేసుకొని రేపు నేను చనిపోతాను రాత్రి దూరం వెళ్ళిపోయాట. హల్లెలూయా హల్లెలూయా. చచ్చిపోయే వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారా? ఏం చేస్తారు? అందరూ చూస్తే ఆపుతారేమో అని చెప్పి దూరం వెళ్ళిపోవాలనుకున్నాడు. వెళ్ళిపోయి చనిపోదాం అనుకున్నాడు. కానీ ప్రభునందు ప్రియులారా, ఆ రాత్రి ఇదిగో దేవుని వెలుగు అతని మీదకి వచ్చారు. ఆయనకు ఒక స్వరం వినబడుతున్నది. ఆ స్వరాన్ని విని నువ్వెవరని అడిగితే ప్రభునందు ప్రియులారా, నేను ప్రభు యేసుక్రీస్తుని చెప్తే, అయ్యో నేను ఎప్పుడు నేను మొక్కలేదు కదా, కనీసం నేను దేవునిగా కూడా నేను లెక్క చేయలేదు కదా, గుర్తుపెట్టలేదు కదా, నువ్వెందుకు నాకు కనపడుతున్నావు, నీ సహాయం నాకు అక్కర్లేదు అనుకున్నాడట. హల్లెలూయా. అక్కర్లేదు అనుకున్నాడట. కానీ ప్రభు అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. ఎప్పుడన్నాడు ఆ మాట ఎందుకు అతన్ని తాకినది? ఇదిగో ఏమనుకుంటున్నాడు తెలుసా? ప్రభునందు ప్రియులారా, అయితే ఇన్ని పూజలు చేశారు కదా, ఇంతమంది మొక్కారు కదా, ఒక్కసారి ఈయన ఎందుకు అనుసరించదు? హల్లెలూయా అని అనుకున్నాడట. అనుకొని తన మనస్సులో పిల్లల్ని నేను హాస్టల్లో వేయాలి, నేను భార్యకు తెలియకుండా, నా తల్లిదండ్రులకు తెలియకుండా, నా ఇంట్లో వాళ్ళు ఉన్న ఎవరికి తెలియకుండా తన మనస్సులో ఏమనుకున్నాడు? ఆలోచన చచ్చిపోవాలి అనుకున్న ఆలోచనను దేవుడు చూసిన వాడు. హల్లెలూయా. ఆయన తండ్రి చేస్తున్నామా? లోకమంతా సంచారం చేయట్లేదా? ఆయన మంచి వారిని చూడడా? ఆయన చెడ్డవారిని చూడడా? ఆపదలో ఉన్న వారిని చూడడా? ప్రమాదంలో ఉన్న వారిని చూడడా? అందుకే చూసాడే. చూసి ఏమంటుందో తెలుసా? ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్తే అప్పుడు ఆ చావాలనే ఆలోచన మానుకుని ఇంటికి వచ్చి, అమ్మా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, భార్యతో చెప్తున్నాడు, తల్లితో చెప్తున్నాడు, తండ్రితో చెప్తున్నాడు, మరే ఇవన్నీ అయిపోయినాయి, వాళ్ళ యేసు ప్రభువుని పట్టుకున్నావా అంటే, అమ్మా ఇన్ని రోజులు నేను ఎవరెవరినో పట్టుకొచ్చి ఎవరెవరికి కావాల్సిన పూజలు అని చేసావు, తనని అడగలేదే. మరి ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుంటే నేను ప్రార్థన చెప్తానంటే అడుగుతున్నాము అంటే, ఓకే ఓకే అవి చేస్తావు కదా, ఇది కూడా చేద్దాము మా ప్రయత్నం అన్నాడు. హల్లెలూయా. అంటే సరే చెప్పి ప్రయత్నం చేస్తే ప్రభునందు ప్రియులారా మందిరానికి వచ్చాడు, పక్కకున్న చర్చికి వచ్చాడు, మందిరంలో కూర్చున్నాడు, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, అందరూ ఏడుస్తున్నారు. అక్కడ వీళ్ళకేమైంది? నేనే బాధలు ఉన్నాను చర్చుకుంటే ఈ చర్చిలో నాకంటే ఇంకా బాధలు ఉన్నట్టున్నాను. హల్లెలూయా. అర్థమవుతుందయ్యా? నేనే బాధలు ఉన్నా చచ్చిపోతాను అనుకుని నేను ఇక్కడికి వచ్చాను. చర్చికి వస్తే ఈ చర్చిలో వాళ్ళు పెడబొబ్బలు పెడుతున్నారు, ఏడుస్తున్నారు, ఓ అంటున్నారు, ఆ అంటున్నారు, యేసయ్యా అంటున్నారు, కేకలు వేస్తున్నారు. వీళ్ళు నాకంటే పెద్ద బాధలు ఉన్నట్టు ఈయనేం బాధలు తింటాడు అనుకుని, ఓహో ఎవరు వచ్చి పక్కకు వచ్చి మాట్లాడుతున్నారు, కొత్తగా వచ్చి ప్రార్థన చేస్తూ దేవుడిని కష్టాలను తీసేస్తాడు. వీళ్ళందరూ ఏం చేస్తూ ఏడుస్తున్నారు కదా, వాళ్ళ బాధలు చెప్పుకుంటాడు. ఓ అట్లా అనుకుని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడంట. దేవా నువ్వు దేవుడు అయితే నాతో మాట్లాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీవే దేవుడు అయితే నాతో మాట్లాడు అని ప్రార్థన చేస్తున్నాడంట. ఈ అనుభవాలు ఉన్నాయా? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అనుభవాలు ఉన్నాయా? దేవుణ్ణి రుచి చూడకపోతే అర్థం కావాలి. పై పై భక్తి చేస్తే ఇదిగో నువ్వు పరలోకం నిలబడలేవు. అనుభవాలు కావాలి. దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలా, రుచి చూసి తెలుసుకోవాలి. హల్లెలూయా. రుచి చూడాలా, ప్రభు ఏంటో దేవుడు ఏంటో రుచి చూడాలా. చూస్తేగా తెలియదు. అర్థమవుతుందా? బిర్యానీ ఎట్లా ఉంటుందో, బగారు ఎట్లా ఉంటుందో తింటేనే తెలుస్తుంది. ఈ రోజు మేము పెట్టిన భోజనం ఎట్లున్నా అడుగుతారు, పెట్టిన వాళ్ళంతా అడుగుతారు. ఏమంటాం అప్పుడు? మోమాట ఎక్కడైనా కారం ఎక్కువైనా ఉప్పు ఎక్కువ మంచిగా ఉన్నది అని చెప్తాం. అది అట్లా కాదు, భక్తి అలా కాదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రుచి చూడాలి దేవుని ప్రభునందు ప్రియులారా. అలా సేవకుడు అలా
ప్రార్థన చేసుకొని ముగించాడు. అలా దేవుని వాక్యం గోడ మీద కనపడుతున్నాను. హల్లెలూయా. ఎవరో తెలుసా, నీ కన్నీళ్లను నేను చూసి తిని నీ ప్రార్థన నేను ఆలకించాను. హల్లెలూయా. గోడ మీద వాక్యము కన్ను తెరవగానే వాక్యం కనపడదు. కనబడితే చూశాడు, బాబు ఈ వాక్యం ఎక్కడ ఉంది అని చెప్పి బైబిల్ తెచ్చాడు. బైబిల్లో చూశాడు, ఇదిగో అక్కడ రాయబడిన మాటలు చూసి నా కన్నీళ్ళు చూశాడు. అంటే రాత్రి నువ్వు ఏ బాధతో ఉన్నావు ఎవరు చూశాడు? నువ్వు ఏ కష్టంలో ఉన్నావు ఎవరు చూశాడు? ప్రభునందు ప్రియులారా, అప్పుడు తన ఇంటినే మందిరంగా మార్చుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఇప్పుడు ఒక పెద్ద సేవకుడు అయ్యాడు. ప్రభునందు ఈ సహోదరుడా ఎవరు తెలుసా అమ్మా? ఎంతమంది తిన్నారు? చెప్పారు వెరీ గుడ్. ఈసారి షాలిం రాజు అయ్యారు మాస్టర్ గారు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ దినం మీ వాక్యం వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, ప్రతి స్థలంలో దేవుని కన్నులు ఉన్నాయి. ఈ రోజు దేవుని మందిరానికి వచ్చిన నీ మీద కూడా దేవుని కన్నులు ఉన్నాయి. నువ్వు ఎలాంటి వాడవైనా, నువ్వు ఎలాంటి వాడవైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉండగలుగుతున్నా, నీ జీవితం ఎలా ఉన్నా నా దేవుడు ఈ రాజులను చూస్తున్నాడు. ఆయన కన్నులను చూస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని చూస్తున్నాడు. ఆయన కన్నులు నీ మీద ఉన్నాయి. ఆయన చూస్తున్నాడు. నీ పరిస్థితులు చూస్తున్నాడు. నీ స్థితిగతులు చూస్తున్నాడు. నీ హృదయంలో ఉన్న భావాలు చూస్తున్నాడు. నీ ఎదలో ఉన్న భావాలు చూస్తున్నాడు. నీ కన్నుల వెనుకున్న కారణాన్ని చూస్తున్నాడు. ఆయన తెలుసు, సమస్తం తెలుసు. ఆయన పరులేదు కదా. నీ అమ్మనాలు తెలియకపోవచ్చు, నీ బాధ ఏంటో చెప్పిన అర్థం కాదేమో. నీ భర్తకు తెలియదు నీ బాధ ఏంటో, నీ పిల్లలకు తెలియదు నీ బాధ ఏంటో, నీ క్షోభ ఏంటో, నీ వేదన ఏంటో ఈ లోకంలో ఎవరు అర్థం చేసుకోలేరు. కానీ ఈ మధ్యాహ్నంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ మీద నా కన్ను ఇస్తున్నది. నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను బలపరచుటకే నా కన్నులు ఈ లోకమంతా సంచారం చేస్తున్నాయి. ఆయన వైపు చూసే వాళ్ళ కొరకు, దేవా నా బ్రతుకును మార్చు అని ఆ రాత్రి ప్రభునందు నేను చచ్చిపోతానయ్యా అనుకున్న వ్యక్తిని చూశాడే. నిన్ను చూడడా ఆయన? నీ కన్నులు చూడడా? నీ కన్నీళ్ళను చూడడా? నీ కష్టాన్ని చూడడా? ప్రభునందు ప్రియులారా, అందుకోసమే దేవుని వాక్యం అంటున్నది, ప్రభునందు ప్రియులారా, మొదటిది యెహోవా కను దృష్టి మంచి వారిని మరణం నుండి రక్షిస్తాడట. హల్లెలూయా. దేవుని కన్నులు ఎవరు చేస్తాయట? మంచి వారిని మరణం నుండి రక్షిస్తాయి. అందుకోసమే రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు హిజ్కియా. ఎవరమ్మా? బ్రదర్స్, ఎవరైనా? హిజ్కియా. ఈ రాజు ప్రభునందు ప్రియులారా, దేవునితో యథార్థంగా ఉన్నవాడే, దేవుని ఆజ్ఞల చొప్పున నడుస్తున్నవాడే. ఒక రోజు ఆయన జీవితంలో ఏం జరిగిందో తెలుసా? మరణకరమైన రోగం సంభవించారు. హల్లెలూయా. హిజ్కియాకు ఏమైంది? మరణకరమైన రోగము కలిగాది. యెషయా ప్రవక్త ఇదిగో హిజ్కియా రాజు దగ్గరకు వచ్చి అంటున్నాడు, రాజా నీకు మరణం రాబోతున్నది. దేవుడు చెప్పాడు నాకు, నీకు మరణం రాబోతున్నది, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఈ రోజు ఈ వార్త, ఈ ప్రకటనను ఇదిగో ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ఇల్లును చక్కబెట్టుకో. హల్లెలూయా. హిజ్కియా రాజు చెబుతున్నాడు, నీ ఇల్లును చక్కబెట్టుకో, నీకు మరణం రాబోతున్నదని చెప్పి హిజ్కియాతో చెప్తే, హిజ్కియా రాజు ఏం చేస్తున్నాడో తెలుసా అమ్మా? ఇదిగో గోడ కట్టు ముఖం తిప్పుకొని, చదివి తెలియటవుద్దమ్మా, చూసారా? గోడ కట్టు ముఖము తిప్పుకొని ఏం చేస్తున్నాడు అమ్మా? ఏంటో సగం అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకున్నాడు. యెహోవా యెహోవా నా దేవా. చూసారా ఏమంటున్నాడు? యెహోవా నా దేవా ఏమంటున్నాడు? నేను యథార్థ హృదయుడనై. ఎవరు చూస్తాడు దేవుడు?
ఎవరు చూస్తాడు? దేవుడు. మంచితనంగా ప్రార్థన చేయి. హల్లెలూయా. మంచి మనసు కలిగి ప్రార్థన చేయి, ప్రార్థన వింటాడు దేవుడు. నీ కొరకే నాన్న ఆయన కన్నులు ఈ లోకమంతా సంచారం చేస్తున్నాయి. నీకు సహాయం కొరకే, నిన్ను బలపరచడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను ప్రతి స్థలములు నడిపించడానికి ఆయన కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా గోడ కట్టు నా ముఖం తిప్పుకొని, దేవా యెహోవా, ఇదిగో నేను ఏమంటున్నాడు, హృదయం కలిగిన వాడిని నీ ఎదుట నేను నీ సన్నిధిలో నేను ఎలాగూ నడుచుకున్నాను, దయతో నన్ను నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకోమని. మంచోడు కాబట్టి మంచి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను ఎట్లున్నాను, నేను ఎట్లా బతికాను, నా బతికేందో, నా గతి ఏందో, నన్ను ఎంత దూరం తీసుకొచ్చావు, నేను ఎట్లా బతికాను, నీ ఎదుట నేను ఎలా జీవించాను, నీ దృష్టిలో నేను ఎట్లున్నాను, దయతో కృపతో అయ్యా జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. నన్ను చూడు నాయనా అని చెప్పి ప్రార్థన చేస్తేనట, అమ్మా ఇదిగో ఆ యెషయా ప్రవక్త ఉన్నాడే, నువ్వు చచ్చిపోతావు, నీళ్ళు కట్టుకోమని చెప్పాడే, ఆయన వెళ్ళిపోకముందే, ఆయన కావలి దాటకముందే ఇదిగో దేవుని వాక్కు మరలా ప్రత్యక్షమై యెషయాతో చెప్తున్నాడు, నువ్వు తిరిగి మరలా ఎవరి దగ్గరికి వెళ్ళు, హిజ్కియా దగ్గరికి వెళ్ళమన్నాడు. హల్లెలూయా. హిజ్కియా యొద్దకు వెళ్ళు. ఇదిగో ఇదిగో ఏమంటున్నాడు తెలుసా, హిజ్కియా నీ ప్రార్థన, నీ కన్నీళ్ళు నేను చూశాను. హల్లెలూయా. ఎవరు చూశాడు? హిజ్కియా కన్నీళ్ళు దేవుడు చూశాడు. నీ ప్రార్థన నేను అంగీకరించాను. హల్లెలూయా. నేను నిన్ను చూడండి, ఎంత ప్రత్యక్షత, ఎంత అనుకూలత. యథార్థ హృదయంతో చేసే ప్రార్థనలకు ఆలస్యం కాదు జవాబు. హల్లెలూయా. యథార్థ హృదయంతో చేశాడు, అందుకోసం యథార్థ హృదయం. అయ్యా నేను ఎట్లున్నాను, ఎట్లా నడుచుకున్నాను జ్ఞాపకం చేసుకో. నీ దృష్టి ఎదుట నేను ఎలా మెదులుకున్నానయ్యా, నా పొరపాట్లను క్షమించయ్యా, నా పాపములను క్షమించయ్యా, నన్ను మరణం నుండి తప్పించమని ప్రార్థన చేస్తే, ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడట మా ప్రార్థన కాదు కన్నీళ్ళు చూశాడట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కన్నీళ్ళు చూస్తాడా? మరి ఏడు మంది ఏడు కాదు. హల్లెలూయా. ఇంతమంది ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేయాలి. కష్టాల కొరకు, కన్నీళ్ళ కొరకు, భవిష్యత్తు కొరకు, దీవెన కొరకు ఏడవాలా, ఏడ్చి ప్రార్థన చేయాలా. ఎవరో తిడితే కాదు ఏడుపు వచ్చేది, ఎవరో మాట్లాడితే కాదు ఏడుపు వచ్చేది, ఎవరో అవమానపరిస్తే కాదు ఏడుపు వచ్చేది. దేవా నా బ్రతుకు మారాలనే వాళ్ళ, నా జీవితం మారాలనే వాళ్ళ ఎప్పుడేది ప్రార్థన చేయలేదా? ఏడవలేదా? అయ్యా నా సరిహద్దుల విషయాలు నీ చెయ్యి నాకు తోడుంచయ్యా ఏం ప్రార్థన చేశాడు ప్రభుత్వం ప్రియ. అందుకోసమే యెహోవా తన దృష్టి మంచి వారిని మరణం నుండి రక్షించాడు. ఆయన రక్షించాడు. హిజ్కియా కన్నీళ్ళ దేవుడు చూశాడు. ఆయన కన్ను దృష్టి, దేవుని కన్నులు హిజ్కియా కన్నీళ్ళ మీద ఉన్నాయి, ఆయన ప్రార్థన మీద ఉన్నారు. ఆయనను బాగు చేశాడు. ప్రభునందు ప్రియులారా ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. రెండవది, యెహోవా కన్ను దృష్టి భయంకరమైన కరువులో నుండి తన భక్తులను రక్షిస్తారట. హల్లెలూయా. దేవుని కన్నులు కరువులో ఉన్న వాళ్ళని చూస్తాయి, కష్టాల్లో ఉన్న వాళ్ళని చూస్తాయి, కన్నీళ్లతో ఉన్న వాళ్ళని చూస్తాయి. అందుకోసమే ప్రభునందు ప్రియులారా ఆ మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఇదిగో తన సేవకుడైన ఏలీయాను దేవుడు కేరీతు వాగు దగ్గర ఉండమన్నాడు. హల్లెలూయా కదా. దేశంలో ఆయన ఆసక్తిగా ప్రార్థన చేస్తే ఆమె ప్రార్థనలో విన్నాం. ప్రార్థన చేసిన వాళ్ళు ఏలియానే. వర్షం పడుతూ 3.5 సంవత్సరాలని ఆసక్తిగా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వాన వల్ల అదకపోతే అయ్యా ఇప్పుడు నా బతుకు ఎట్లా, నేను ఎట్లా బతకాలా అని అడిగితే అంటున్నాడు, నువ్వు కేరీతు వాగు దగ్గర ఉండు, అక్కడ నీకు నేనేం చేస్తాను, నేను నిన్ను పోషిస్తాను. హల్లెలూయా. ఏలియా
సేవకుడైన ఏలియా కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నాడు. అక్కడ దావీదు అన్నాడు, కేరీతు వాగు దగ్గర అని దేవుడు చెప్తే అక్కడ పోయి ఉన్నాడు. అంతేనట అమ్మా, ఉదయ సాయంకాలములు కాకోలములు అంటే ఏంటమ్మా? కాకులు రొట్టెను మాంసం. చూడండి, విశ్వాసం కూడా పెట్టడం నాకు అర్థం. కాకులు పెట్టారండి, రొట్టె మాంసాన్ని ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం ఏలియాకు కేరీతు వాగు దగ్గర తీసుకొస్తే ఆ రొట్టె తిన్నాడు, మాంసం తిన్నాడు, ఆ వాగులో నీళ్ళు తాగాడు. హల్లెలూయా, హల్లెలూయా. కరువులో ఉన్న వాళ్ళని చూడడానికి దేవుని కన్నులు లోకం సంచారం చేస్తున్నాయి. హల్లెలూయా. కష్టాల్లో ఉన్న వాళ్ళని చూడడానికి ప్రభునందు ప్రియులారా, అందుకోసమే ప్రభునందు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, ఇంకా 2వ రాజుల గ్రంథం 17, 13, 14 వచనాలు చూస్తే సారెపాతులు ఉన్న విధవరాలు కన్నులు ఉన్నది కదా. యెహోవా కన్నులు ఎవరు చూస్తున్నాయి? కరువులో ఉన్న వాళ్ళు, కష్టాల్లో ఉన్న వాళ్ళు, దేవుని సహాయం కొరకు ఎదురు చూసే వాళ్ళు, దేవుని అమ్మా ఇదిగో కృప కొరకు, దేవుని దయ కొరకు, అయ్యా నీ దయ కావాలి నాకు, నీ కృప కావాలయ్యా, నీ సన్నిధి కావాలయ్యా ఇలా ప్రార్థన చేసే భక్తులు లేరు ఈ రోజుల్లో. అమ్మా నీ పరిశుద్ధాత్మ కావాలి నాకు, నీ కృప నాకు తోడుండాలా, నీ హస్తము నాకు తోడుండాలా, నీ కదా ఇంకేంటి, నీ దయ నాకు తోడుండాలా, నీవు నన్ను దీవించాలా, నీవు నన్ను ఆశీర్వదించి. ఈ ప్రార్థనలు లేవు ఈ రోజుల్లో. ఏంటో తెలుసా, ఒక పేపర్లో కావలసిన ఎన్ని రాసుకొని వచ్చి దేవుని కింద సంతకం పెట్టమంటారంట. హల్లెలూయా. ఉద్యోగం చేసే కాడ పై ఏమంటాం, మేనేజర్ మన పైన నాయకుడు ఉంటాడు కదా, మనకు కావాల్సిన సార్ నేను సంతకం పెట్టమని పెడతాడయ్యా, పెడతాడయ్యా. మరి దేవుని నువ్వు ఏం పెడతా తీసి పెట్టి సంతకం పెట్టమని చెప్తున్నాను. హల్లెలూయా. నీకేం కావాలో అయ్యా, నేనేమై ఉన్నా నాకు ఏమి ఇస్తామని అడగాలి, నాకేమి ఇస్తావయ్యా, నేనేం కావాలయ్యా అని అడగాలి. ఫస్ట్ ప్రవీణ్ పగడాల అతని సాక్ష్యం ఎంతమంది తెలుసు జీవితాల్లో. ఈ మధ్య కాలంలో ఎంతమంది ఉన్నారు కదా, యవన కాలంలో భయంకరమైన త్రాగుబోతు, డ్రగ్గిస్ట్, అమ్మా అవన్నీ అలవాట్లున్న వ్యక్తి, యవనస్తుడు, చాలా మంది అల్లరి చిల్లరగా కొట్టేవాడు, రౌడీ ఉన్నవాడు ఒకప్పుడు. కానీ అతని జీవితంలో ఒకరోజు మీటింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళ తల్లి అన్నదట, ఎందుకు పెట్టావు నాకు అడుగులా, పుట్టకపోయిన మావుడు, ఆ మీటింగ్ జరుగుతుంది వెళ్ళిపోరా, అక్కడికన్నా పోరా చెప్తే ఎవరో ఫ్రెండ్ తీసుకెళ్తా మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో వర్తమానం చెప్తున్న సేవకుడు అన్నాడట, దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు అన్నాడట. హల్లెలూయా. అన్నాడు, దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు అన్నాడు. తర్వాత యోహాను సువార్తలో రాయబడిన మాట, ఇదిగో నేను లోకమునకు వెలుగై ఉన్నాను. హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి వెలుగై ఉన్నానని మాట్లాడినాడట. ఓహో, దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు, నేను లోకానికి వెలుగై ఉన్నానని చెప్పాడు. 3వది చూస్తే మీరు లోకానికి వెలుగై ఉన్నామన్నారట. హల్లెలూయా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. ఈ మాట విన్నాడట. ఇదేంటి, నా దగ్గర వచ్చే వెలుగు అంతేంటి, ఇదే కదా, నేను వెలుగేంటి, నేను లోకానికి వెలుగై ఉన్నాను, అది సాధ్యమా, నేను చేసే పనిది కదా అనుకొని ఆ మాట అతన్ని పట్టుకుంటే తన జీవితాన్ని మార్చుకొని దేవుని సన్నిధిలో, ప్రభా నేనేం చేయాలా, రక్షించబడిన వాళ్ళు అడిగే ప్రశ్న ఇది. ఎంతమంది అడిగారు ఇక్కడ ఉన్నవాళ్ళు? ఇక్కడ ఉన్నవాళ్ళు రక్షించబడిన నువ్వు దేవుడు నిన్ను ఎందుకు రక్షించాలో అడగాల. అర్థమవుతుందా? దేవా నేనేం చేయాలని అడిగాడట, నేను ఎలా బ్రతకాలని అడిగాడట, నేను ఎక్కడ ఉండాలని అడిగితే దేవుడు అతనితో స్వరముతో మాట్లాడుతూ ఇదిగో ఇండో అనే ప్లేస్ చూపెట్టాడు. ఆ మాట స్వరం పడింది, ప్రపంచ పటాలు తీశాడు, ముందు పెట్టుకున్నాడు. ఇండో అది ఎక్కడుందని చూస్తారు, మధ్యప్రదేశ్లో ఉంది. హల్లెలూయా. ఎక్కడుందమ్మా? మధ్యప్రదేశ్లో ఉంది.
ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఆ రాత్రి 2 జతల బట్టలు బ్యాగులు పెట్టుకొని కాలేజ్ స్టూడెంట్ అయినా అప్పుడు ఆ 2 జతల బట్టలు బ్యాగులు పెట్టేసుకొని సర్దేసుకొని ఎవరు చెప్పకుండా ట్రైన్ ఎక్కేసాడు, మధ్యప్రదేశ్కి వెళ్ళిపోయి 3 రోజులు రైల్వే స్టేషన్లో పడుకున్నాడు. తినడానికి తిండి లేదు. అలా అయిపోయినాక తెలుగు కాదు మాట్లాడేది, ఏమంటారు? హిందీ మాట్లాడతారు. ఈయనకు హిందీ రాదు. నెల రోజులు కష్టపడ్డాడు, హిందీ నేర్చేసుకున్నాడు. అక్కడున్న వాళ్ళతో మాట్లాడుతూ ప్రభునందు ప్రియులారా హిందీలో మాట్లాడుతూ ఈ ఇండోర్ అనే ప్రాంతంలో నిలబడి దేవుడు ఇక్కడ నా సేవ చేయి, నేను ఇక్కడ నిలబడతాను, నేను వాడుకుంటాను. రాత్రి ఏ దర్శనం చూపెట్టేదో అదే వ్యక్తులు అతని జీవితంలో ఎదురయ్యేది. అర్థమవుతుందా? వాళ్ళ దగ్గరికి పోయేవాడట. సాక్ష్యం వినండి, నేను ఊరికే చెప్పట్లా. దేవుడు ఎవరిని చూపెట్టేదో రాత్రి కలలో వాళ్ళని ఉదయకాలం వాళ్ళ దగ్గరికి వాళ్ళతో మాట్లాడేవాడు. ఏ ఇల్లు చూపెట్టాడు, ఏ వ్యక్తిని చూపెట్టాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఒక భాష కాదు, 2 భాషలు కాదు, అక్కడున్న రకరకాల జాతులు, రకరకాల వర్గాలకు సంబంధించిన మనుషులందరి భాషలు నేర్చుకొని కొన్ని ప్లేసులన్నీ తిరిగి చెప్పే టైంలో చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు చెప్పాడు, అక్కడికి వెళ్ళిపోయాడు, నిలబడ్డాడు, సంఘాన్ని కట్టాడు. అనేకులకు ప్రభునందు ప్రియులారా 2000 సంవత్సరంలో యూత్ మీటింగ్లో మాట్లాడడానికి అవకాశం వస్తే ఆ యూత్ మీటింగ్కి వెళ్ళి ఆయన ప్రసంగం చేస్తే మధ్యప్రదేశ్లో నాకు మాస్టర్ గారు పిలిచి ఆయనకు ఆశీర్వదించి అతని దగ్గర పెట్టుకుంటే ప్రభునందు ప్రియులారా ఆ మాస్టర్ యొక్క కుమార్తె ఇతను ఇష్టపడి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటానంటే ఆ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈయన అయ్యా ఇదిగో ఆ పలానా అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను అంటుందయ్యా అని చెప్తే వాళ్ళిద్దరి విషయం ఆలోచన చేసి కన్న కుమార్తెను ముక్కు ముఖం తెలియని ప్రభునందు ప్రియులారా పగడాల ప్రవీణ్ మాస్టర్ గారికి ఆమెనిస్తే ఆ మధ్యప్రదేశ్లో సెటిల్ అయిపోయి ఈరోజు 2 సాఫ్ట్వేర్ కంపెనీలు US లో, హైదరాబాద్ లో 50 మంది జీతగాళ్ళు, అందరికి సమానత్వం. హల్లెలూయా. అందరికి ఒకే వస్త్రాలు, అందరికి ఒకే టైం భోజనం, ఎక్కువ తక్కువ లేవు. 2 ఆడపిల్లలు ఉంటే చెప్పాలని చాలా సాక్ష్యం టైం పడుస్తుంది. పెద్ద పాపకి ఆరోగ్యం బాగాలేదట. అయ్యా నేను సేవ చేస్తున్నాను కదా, సేవకు వచ్చాను కదా. ఆ పాపకి ఏంటంటే మా హార్ట్ స్ట్రోక్లో అదొక రకమైన స్ట్రోక్ అన్నారు. డాక్టర్లు అన్నారు ఇది రేరుగా వచ్చే డిసీజ్, మనం ఏం చేయలేము, పర్మనెంట్ సొల్యూషన్ ఏం లేదు, కోర్స్గా వాడాల్సిందని చెప్పాడు. దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేశాడు. కష్టం వస్తే దేవుడి సన్నిధిలో కూర్చోవాలా? నీ పరిస్థితి ఏంటో, నీ భవిష్యత్తు ఏంటో, నీ జీవితం ఏంటో దేవుడిని అడగాల. తల్లిదండ్రులు నిందించవద్దు. లోకంలో ఉన్న వాళ్ళ భార్యను చూసి, భర్తను చూసి మాట్లాడద్దు. తీర్చుకోవాల్సింది ఎక్కడా? హల్లెలూయా. ఏంటి ప్రభువా నా బిడ్డ గురించి ఎందుకు ఇట్లా చేశావు అని అడిగాడని చెప్పాడే సాక్ష్యం. అడిగితే ఏం చేశాడు? దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎలాంటి వాళ్ళనైనా పుట్టించి దేవుడు అన్నాడట. హల్లెలూయా. ఉద్యోగులనైనా, ఊళ్ళోనైనా, మంచోళ్ళనైనా, చెడ్డోళ్ళనైనా పుట్టించేది ఎవరు? నేనే కదా. నీకెందుకు అంత బాధ? ఇచ్చింది నేను. హల్లెలూయా. నాకు ఆన్సర్ రాలేక వదిలేశాడు. 2 సంవత్సరాల్లో ఆ పాపలో ఒక సమస్య పోయిందట. హల్లెలూయా. అడిగితే వెంబడి తీసేయి ప్రభు అనాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? నేర్చుకోవాలా, భక్తిని నేర్చుకోవాలా, ఆత్మీయత నేర్చుకోవాలా, దేవునితో ఎలా ఉండాలో నేర్చుకోవాలా. మనుషులతో ఉండడం నేర్చుకోవడం కాదు నాన్న, దేవునితో ఉండడం నేర్చుకో. ఈ దినం దేవుని కన్నులు నీ మీద ఉన్నాయి, దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుని రాకడ సమీపిస్తున్నది. లోకములో ప్రభునందు ప్రియులారా భూకంపాలు వస్తున్నాయి. అర్థమవుతుందా? ఎన్నో ప్రాంతాలు భూకంపం వస్తున్నాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే ఇదిగో సారెపాకులో వివరా. అందుకోసమే దేవుని కన్విన్స్ ఏం చేస్తుందట, భయంకరమైన కరువులో ఉన్న తన భక్తులను ఏం చేస్తుంది? రక్షిస్తుంది కదా. 3.5 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఏముంది? పట్టెడు పిండి, గుడ్డిలో కొంచెమే నూనె. రాయబడిన మాటలు అవి.
చదవడానికి టైం లేదు. పట్టెడు పిండి కొంచెమే బూటిలో నూనె, ఈ పూటకు ఒక్క రొట్టె మాత్రం అవుతుంది. ఇది కాల్చుకొని తల్లి కొడుకు ఇద్దరు తిని చనిపోదాం అనుకున్నారు. బైబిల్లో ఉన్న సారెపాత్ అనే విధవరాలు చనిపోదాం అనుకుంది. కొడుకు నేను అయ్యా ఈ పట్టెడే పుండింది, ఈ పూట కావాల్సిందే, దీన్ని చనిపోదు అని కట్టెలేరుకుంటే అనిపోయింది. రొట్టె కాల్చడానికి అయితే కట్టెలేరుకుంటున్నా, పట్టెడు పిండి కొంచెం నూనె, ఆ బీద విధవరాలి భయంకరమైన కరువును నా దేవుడు చూశాడు. హల్లెలూయా. చూసి కేరికు వాగులు నీళ్ళు ఎండిపోయాయి, ఏది అంటున్నాడయ్యా, ఇక నీళ్ళు ఎండిపోయాయి కదయ్యా, ఎట్లయ్యా అని అడిగితే, నువ్వు సారెపాతులోకి వెళ్ళు, నేను విధవరాలతో మాట్లాడతానన్నాడు. హల్లెలూయా. సారెపాతులో ఊరి కవితుని వెళ్ళగానే కట్టలేరుతున్నా, ఎంతో మంది విధవరాలున్నా, ఈ విధవరాల దగ్గరికి ఏమంటున్నాడు తెలుసా, అమ్మా కొన్ని నీళ్ళు ఇస్తావమ్మా. మరి బాబు అని ఏమంటాం, అసలుకే లేదంటే అమ్మా అసలుకే లేదు, నా కష్టంలో నేనున్నారా అంటే వీళ్ళు వచ్చిన తాపమే వీళ్ళతో మాట్లాడాలి. మరి అలాగే చూస్తారు, కష్టం ఉన్నారని దేవుడికి తెప్పించి సేవకులను ఇంటికి పంపిస్తే ఈ టైం వచ్చింది వీళ్ళు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి టైంలో ఫోన్ చేస్తున్నారు, ఏం చెప్పారు ఇప్పుడు? కొంతమంది ఫోన్ ఎత్తాలంటే ఆలోచించుకున్నా చెప్తారు. నేను చూస్తున్నాను ఆ సంఘస్థులు. ఇప్పుడు ఏం మాట్లాడాలి, అన్నప్పుడు ఐదారితో మాట్లాడాలి, ఫోన్ చేస్తున్నాడు అని ఆలోచించుకొని ఎక్కడున్నా ఎట్లున్నా ప్రిపేర్ అయినాక ఫోన్ చెప్తారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ బీద విధవరాలు మనస్సులో ఉన్న ఆలోచన అది. అయితే ఏమి అని పట్టయ్యా, సరే మా కష్టాలు మేము ఉన్నాం, అయినా సాయం చేసే మనసుంది కనుక కష్టం, నీ కష్టాల్లో నీవు ఉన్న మేలు చేయడం మానవద్దు. హల్లెలూయా. నీ ఇబ్బందులు నీకున్న ఎదుటి వారిని నిందించదు. హల్లెలూయా. ఏం చేసి నీళ్ళ కన్నా ఎత్తుంటే పట్టుకొత్త కూర్చుంటాడు. ఆ చెరువులు మనిషి తక్కువ లేదు కదా, ఆ చెరువు కూర్చొని నీళ్ళ పోతుంటావు. అమ్మ ఒక రోజు ఉంటే రాదు, ఎంత బీపీ పెరుగుతుందో నీకు నాకైతే పెరుగుతుందా పెరగదా, ఎంత బీపీ పెరుగుతుందో. పోకుండా నీళ్ళు ఏమంటే నీళ్ళు ఏదో చెప్తాను అనుకున్నా, రొట్టెనే మాట్లాడు. ఓయా ఉన్నదే ఒక్కటి, నాకు నా కొడుకు కావాలి, యా నుంచి వచ్చినావు మాగా అని అట్లా. హల్లెలూయా. ఏమంటుందో తెలుసా, అయ్యా పచ్చడే పిండుందయ్యా, కొంచెమే నూనె ఉందయ్యా, అవి రొట్టె చేసుకొని కట్టెలకు వచ్చింది అనుకయ్యా, నేను నా కొడుకు నేను చనిపోదాం అనుకుంటున్నానయ్యా అని అంటే అన్నాడు. అమ్మా ఇదిగో నువ్వు వెళ్ళి ఏం చేయమన్నాడు, ఆ రొట్టె తీసుకొని రామ్మా, దేవుడు నీకు సాయం చేస్తాడు అంటే వెళ్ళింది. ఆ కట్టెలు ఎరుకొని పోయి రొట్టె చేసుకుని నీళ్ళు రొట్టె పట్టుకొని ఏలియా ఎందుకు పట్టుకొచ్చి ఆయన పెట్టేస్తున్నాడమ్మా. వింటున్నారా ప్రభునందు ప్రియులారా, ఆ బుడ్డిలో ఉన్నాను అమ్మా, ఎందులో ఆ తొట్టిలో ఉన్న పిండి అయిపోతుంది కదా, ఎన్ని రొట్టెలు చేసిన అర్థమవుతుందా, ఆ బుడ్డిలో ఉన్న నూనె అయిపోతలేదట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే దేవుని కన్నులు ఎవరికి ఉన్నాయంటే, ఈరోజు నువ్వు ఏ కన్నులో ఉన్నావో, ఈరోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఈరోజు నువ్వు ఏ సమస్యతో దేవుని మందిరానికి వచ్చినావో, నా కన్నులు, నా దేవుని కన్నులు నీ పరిస్థితిని చూస్తున్నాయి, నీ పరిస్థితిని చూస్తున్నాయి. సారెపాతు విధవరాలులో ఉన్న, ఇదిగో కనుమలో ఉన్న విధవరాలు చూసిన దేవుడు ఈ రోజు నీ బీద స్థితిని నా దేవుడు చూస్తున్నాడు. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, యెహోవా కనుదృష్టి మంచి వారిని మరణం నుండి రక్షిస్తున్నది. యెహోవా కనుదృష్టి భయంకరమైన కరువులో ఉన్న భక్తులను రక్షిస్తున్నది. యెహోవా కనుదృష్టి చెడ్డవారిని చూచూ వారికి తీర్పు తీర్చుటకు శిక్ష కొరకు చూస్తున్నదట. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో ప్రభునందు
ప్రియులారా, యెహోషువ కాలంలో యెరికో పట్టణానికి స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆకాను అనే వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా ఏకాను కాదు, ఆకాను. ఈ ఆకాను అనే వ్యక్తి దేవుడు ఏమన్నాడంటే, యెరికోను మీ చేతులకు నేను అప్పగిస్తాను, అయితే యెరికోలో ఉన్న దంతా కూడా శపితమైంది, నేను శపించాను యెరికోను. అందులో వస్తువులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, ఏ వస్తువు మీరు ముట్టొద్దు, తీసుకోదన్నాడు. హల్లెలూయా. నేను శపించిన దానిని ఏది ముట్టుకోవద్దు, ఇంటికి తీసుకోదన్నాడు. అయితే ఈయనకు బంగారు కమ్మి, బండి కమ్మి, వస్త్రాలు దొరికాయట. 7వ అధ్యాయంలో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో అవి నచ్చాయి, ఆకానుకు నచ్చాయి. ఏంటమ్మా చూసారా? శీనాలు, పై వస్త్రము, 200 తులముల వెండి, 70 తులముల ఎత్తుగల బంగారు కమ్మి, ఇవన్నీ బాగా ఇచ్చాయట. ఎవరు దేవుడు దాస్తున్నారనుకోని తెచ్చుకున్నాడు. తన గుడారం చాలా చాలా చదువు టైం లేదు. ఆ గుడారంలోకి తీసుకొచ్చుకొని బొంద తీసి బొందలు పెట్టాడు, దాస్తున్నాడు. ఎవరు దొరకదని మరుపు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆకాను చేసిన తప్పును కూడా ఆడరాదే. ఏం చేశాడు? చూశాడు. శపితమైన దాన్ని ముట్టొద్దన్నాడు, ముట్టాడు, తెచ్చుకున్నాడు. పోవద్దావా అని చెప్తాను, పోతారు. పోలే ఆడొద్దావా అంటే ఆడతారు, కాళ్ళలో కొట్టుకుంటారు. ఏం చెప్పండి? అవా లోకస్తుల ఆచారాలు ఆచరించొద్దు, ముగ్గులు వేయొద్దు అంటారు. ముగ్గులు వేస్తారు, ఇంట్లో దయ్యాన్ని తెచ్చిపెట్టుకుంటారు. అయ్యా కాలంతో తిరుగుతున్నాయి, ముచ్చట్లకు పోతావా? ముసలమ్మ ముచ్చట్లకు పోతారు. సోద చెప్పొద్దావు అన్నాను, సోద చెప్తారు. లేనిపోని సమస్యలు తెచ్చుకుంటారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? పట్టణం పిల్లరా, ఆకాం తెచ్చుకొని గుడారంలో దాచిపెట్టుకుంటే ఇదిగో ఇశ్రాయేలు ఓడిపోతున్నారట. ప్రాణభయం వచ్చిందంటే ఇశ్రాయేలు మీదకి. యెహోషువ ఇశ్రాయేలు అందరూ ఏమైంది? మనకు ఇప్పటిదాకా బాగా గెలిచాం కదా, బాగా మనం యుద్ధం చేయగలిగాం కదా, ఓడిపోతున్నాం. ఏంటంటే దేవుడికి యెహోషువ ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, మీరు తప్పిపోయారంటున్నాడు. అయ్యో మేము ఎప్పుడు తప్పిపోయామయ్యా, మేమేం అన్యాయం చేసామయ్యా, మేము బాగానే ఉన్నాం కదా అయ్యా అంటున్నాడు. మీలో ఒకడు తప్పిపోతే మీరు తప్పిపోయినట్టు కదా అని చెప్తే అప్పుడు అంటున్నాడు, ప్రభునందు ప్రియులారా, ఎవరు తప్పిపోయారయ్యా అని బయలుపరచు అని ప్రార్థన చేస్తే దేవుడు ఆకాను బయలుపరిచాడు. హల్లెలూయా. ఆకాను ఏం చేసావయ్యా అని అడిగారు. నేనేం చేశాను? మీ అందరితో యుద్ధానికి వచ్చానుగా, మీతోనే ప్రార్థనకు వచ్చి నేనేం చేసినా? హల్లెలూయా. మిమ్మల్ని కాదని నేనేం తీసుకున్నా అంటాం మనం చాలా. అన్నాడు అట్లాగే. అయితే దేవుడు బయలుపరచాడు. ఏం చేస్తావు చెప్పండి? అయ్యా ఇదిగో నువ్వు ఏం తీసుకొచ్చావు తెలుసా? దేవుడు చెప్పలేదు మాతో. అవన్నీ ఎక్కడ పెట్టావంటే గుడారంలో పెట్టారయ్యా. తొవ్వి చూస్తే అవన్నీ ఉన్నాయి, శక్తమైనవి. అప్పుడు ఇదిగో దేవుని ఆజ్ఞ ప్రకారం బ్రతుకుని వాళ్ళని ఏం చేయాలా? రాళ్ళు రువి చంపాలా. ఆకాను కుటుంబం అంతటిని ఊరి వెలుపల తీసుకుని ఏం చేశారు? దేవుని తీర్పు ఆకాను ఇంటి మీదకి వచ్చారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, దేవుని కన్ను దృష్టి చెడ్డవారిని చూచుచు తీర్పు తీర్చి శిక్ష ఇస్తాడట. హల్లెలూయా. 3 విషయాలు చెప్పారు. దేవుని కన్నులు మంచి వారిని మరణం నుండి రక్షిస్తాయి. దేవుని కన్నులు భయంకరమైన కరువులో ఉన్న తన భక్తులను ఏం చేస్తాయి? పోషిస్తాయి. దేవుని కన్నులు చెడ్డవారిని చూసి తీర్పు తీరుస్తారని దేవుని వాక్యం చెప్తున్నాడు. అందుకోసమే 1 పేతురు 3:12లో యెహోవా కన్నులు నీతిమంతులను మార్చుకొని మనం ప్రార్థన చేసుకుంటారు. చివరిగా మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుంటారు. ప్రభునందు ఈ సహోదరుడా, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల
నీతిమంతుల మీదను ఆయన చెవులు ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. హల్లెలూయా హల్లెలూయా. ఆకలిస్తున్నది 3:12 ప్రభువు కన్నులు ఎవరి మీద ఉన్నాయట? నీతిమంతుల మీద. ప్రభువుల కన్నులు ఎవరి మీద ఉన్నాయట? యథార్థవంతుల మీద ఉన్నాయి. ప్రభువు కన్నులు ఎవరి మీద ఉన్నాయి? ఆయన కొరకు వెతికే వారి మీద ఉన్నాయి. అందుకోసం ఆయన కన్నులు ఏం చేస్తున్నాయంటే నీతిమంతుల మీదను, ఆయన చెవులు ఎవరి మీద ఉంటాయట? నీతిమంతుల ప్రార్థన వైపే ఉన్నాయి. హల్లెలూయా. కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి చూసారా? దేవుని ముఖము, దేవుని కన్నులు కీడు చేసే వారికి ఎలా ఉన్నాయట? కనుక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనొకరు కళ్ళు ఇచ్చి కళ్ళు చూసుకొని ఈ మధ్యాహ్నం ప్రార్థన చేసుకున్నాం. దేవుని కన్ను దృష్టి లోకమంతా సంచారం చేస్తున్నాం. ఇదిగో ప్రభు యొక్క కన్నులు మంచి వారిని చెడ్డవారిని ప్రతి స్థలం మీద ఉన్నాయి. నీ దేవుడైన యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నవని బైబిల్ చెప్తున్నది. అవి ఏం చేస్తున్నాయి తెలుసా? మంచి వారిని చెడ్డవారిని అవి చూస్తున్నాయట. సహోదరుడా, సహోదరి, దేవుని కన్నులు ప్రతి స్థలాన్ని చూస్తున్నాయి, ప్రతి గృహాన్ని చూస్తున్నాయి, ప్రతి వ్యక్తిని చూస్తున్నాయి.